ఓకే సార్. అంటే మీరన్నట్టుగా ఇప్పుడు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి చర్యలు తీసుకోవచ్చు గానీ, ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే క్రమంలో ఉంటే గనక, అది ఏదో ఒక రోజు మీరన్నట్టుగా ఆర్థికంగా వారికే దారితీస్తుంది. ఒకటి సార్, ఇప్పుడు ఆర్థికంగా చూసుకున్నా కూడా పాకిస్తానో లేకపోతే ఇజ్రాయెల్ వార్ పరంగా అక్కడ కానివ్వండి, ఇప్పుడు యుక్రెయిన్ పాడైపోయింది, రష్యా, బ్రిటన్ ఆర్థికంగా నష్టపోయింది. ఇన్ని దేశాలు నష్టంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు టారిఫ్లతో ఒకవైపు అమెరికా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా ఆర్థిక పరమైన వారికి దారి తీస్తాయి అంటంలో ఏమైనా సందేహం ఉంది అంటారా? ఒకవేళ ఇప్పుడు కనుక ట్రంప్ వైఖరి కనుక మార్చుకోకపోతే ఎలాంటి పరిణామాలు మనం చూడాల్సి ఉంటుందంటారు? ఇది ట్రేడ్ వార్. దీన్ని ట్రేడ్ వార్ అంటున్నారు. పన్నుల విధింపు అనేటువంటిది ట్రేడ్ వార్ లో, యుద్ధంలో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు, వాణిజ్య యుద్ధం, ట్రేడ్ వార్ జరుగుతోంది. ఆ ట్రేడ్ వార్ లో ఇప్పుడు సుంకాలు అనేటువంటి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు, బాణాలను ప్రయోగిస్తున్నారు. ఈ సుంకాలు అనేటువంటి బాణాలు దుస్సుమంటాయా లేకపోతే ఎఫెక్ట్ గా ఉంటాయా అనేటువంటిది ప్రయోగించిన తర్వాత వాటిని అనుభవించినటువంటి దేశాలు చూస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం ఉంది. భారతదేశం మీద ట్రంప్ చేస్తున్నటువంటి ఒత్తిడి ఏమిటి? మీరు మా దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని మీరు ఎక్కువగా దిగుమతి చేసుకోవాలి అంటాడు. వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఏమిటి? అమెరికాలో మొక్కజొన్నలు అనేటువంటి విపరీతంగా పండుతాయి. మొక్కజొన్నలు అక్కడ విపరీతంగా పండితే మన దేశం దాన్ని కనుక దిగుమతి చేసుకున్నట్లయితే మరి మన దేశంలో ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు ఏం కావాలా? దిగుమతి చేసుకుంటారు, బానే ఉంది. నరేంద్ర మోడీ గారు ఒత్తిడికి లొంగు లేకపోతే ఇంకోటి దిగుమతి చేసుకుంటారు. మరి ఇక్కడ మొక్కజొన్న పండించేటువంటి రైతులు ఏం కావాలా? అందుకనే ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ప్రతి దేశానికి ఉంటాయి. ఒక నరేంద్ర మోడీ గారిని అంటున్నామంటే మన దేశం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తా ఉంది. అమెరికా మన మీద ఒత్తిడి చేస్తున్నటువంటి వాటిలో అదొకటి. మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటారు లేదా అని మన మీద డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా మీరు మరి సౌదీ అరేబియా లేకపోతే ఇరాక్ ఇట్లాంటి దేశాల నుంచి కొనుగోలు చేసి మానేసి చమురు మా దగ్గర నుంచి కొంటారా లేదా అని డిమాండ్ చేస్తా ఉంది. ఒకవేళ మనం మిగతా దేశాలు ఇప్పటి వరకు అంటే గడిచినటువంటి 7.5 దశాబ్దాలుగా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాల నుంచి మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాము. ఒక మార్కెట్, ఒక లావాదేవీలు ఉన్నాయి. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ అమెరికా ఒత్తిడికి లొంగిపోయి వీళ్ళ దగ్గర కొనటం మానేసి అమెరికా వాడి దగ్గరే కొనటం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళతో సంబంధాలు జడి అమెరికా వాడు మన చుట్టుపట్టుకుంటే మన పరిస్థితి ఏమిటి? అందుకని ఎక్కడా కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చమురైనా లేదా మరొక వస్తువైనా ఒక దేశం మీద ఆధారపడే స్థితికి కనుక తెచ్చుకున్నట్లయితే మిగిలిన దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్నటువంటి సంబంధాలు మనలో పునరుద్ధరించుకోవాలంటే ఈ లోపల మన పని అయిపోతుంది. ఇప్పుడు అమెరికా చేస్తున్నది అదే. ఐరోపాను బెదిరిస్తున్నాడు, మీరు మా దగ్గర ఇంధనం లేకపోతే లిక్విడ్ గ్యాస్ లేదా ఇతరత్ర గ్యాస్ కొంటారా లేదా అని ఐరోపాని డిమాండ్ చేస్తున్నాడు. రష్యా నుంచి మీరు కొంటూ మానేయండి అని చెప్పేసి ఆంక్షలు పెట్టాడు. ఇప్పుడు ఆ ఆంక్షల్ని, ఆ లావాదేవీలని కొన్ని ఎత్తేస్తారా లేదా అనేటువంటిది రష్యా ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉంది. ఆ డిమాండ్ను అంగీకరించకపోయేట్లయితే ఉక్రెయిన్ మీద కుదిరినటువంటి ఒప్పందం మీద మేము సంతకాలు చేయమని చెప్పేసి పుతిన్ చెప్పేశాడు. ఏం చేస్తాడు ట్రంప్? ఏం చేస్తాడు? అందుకనే ట్రంప్ కోపం వచ్చి నాకు కోపం వస్తుంది. నీ కోపం వస్తే ట్రంప్ కోపం వస్తే పుతిన్ భయపడతాడా లేకపోతే రష్యా భయపడుతుందా? జరిగేది కాదు కదా అది. నాకు కోపం వస్తుంది, ఎవరికి కోపం వస్తే? నీ కోపం వస్తే నీ ఇంట్లో వాళ్ళ మీద చూపించు, లేకపోతే నీ అధికారుల మీద చూపించు. ఇంకొక దేశం మీద నాకు కోపం వస్తుంది, నాకు అది వస్తుంది ఇది వస్తుంది అంటే నీకు కోపం వచ్చినప్పుడేమో సంతోషించాలి, లేకపోతే నీకు సంతోషం వచ్చినప్పుడేమో నీ ఒళ్ళో కూర్చోవాలా? ఇదేం రాజకీయం? ఇది కదా సమస్య. ఇంకొకటి సార్, అంటే యుక్రెయిన్ రష్యా వార్ సందర్భంగా కూడా ముందు చర్చలు దాని గురించే జరిగాయి కనుక, సో యుక్రెయిన్ విషయంలో కాస్త పెద్దన్నలా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. యుక్రెయిన్ అన్యాయం చేస్తున్నారని చెప్పేసి టాక్ వినిపించింది. కానీ యుక్రెయిన్ నుంచి ప్రయోజనం లేని రోజున ఆయన ప్రవర్తన ఎలా ఉందో చూసాం. ఇప్పుడు రష్యాను బెదిరిస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అంటే స్నేహహస్తం ఇచ్చినప్పుడే చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా అమెరికా స్నేహహస్తం ఇది పూర్తి స్థాయి 100% కాదు, ఏదో ప్రయోజనాల కోసమే ఇరు దేశాలని చెప్పేసి కూడా చాలా విశ్లేషణలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ రష్యా పుతిన్ ని వార్నింగ్ చేస్తూ ట్రంప్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు విషయం చూసుకుంటే కనుక ఇరు దేశాలు కూడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదు కనుక దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఉక్రెయిన్ ని ఎందుకు బెదిరించాడు? ఉక్రెయిన్ కి ఆయుధ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఎందుకు ప్రకటించాడు? ఉక్రెయిన్ కి గూఢచార సమాచారం ఉక్రెయిన్ కి నిలిపివేస్తున్నట్టు ఎందుకు చెప్పాడు అంటే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలన్నీ కూడా అమెరికాకి అప్పగించే విధంగా ఒత్తిడి చేయడానికి, జెలెన్స్కీ మీద ఒత్తిడి చేసేందుకు అది ఉపయోగించాడు.
అది ఉపయోగించిన తర్వాత జెలెన్స్కీ చిన్నవాడే కావచ్చు, లేదా అనుభవంలో చిన్నవాడే కావచ్చు, కుర్రవాడే కావచ్చు, లేదా ఉక్రెయిన్ చిన్న దేశమే కావచ్చు, కానీ మొత్తం అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలన్నీ కూడా అమెరికాకి అప్పగించితే మరి ఉక్రెయిన్కి ఇంతకాలం సాయం చేస్తున్నటువంటి జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, లేదా బ్రిటన్ కానీ, ఈ దేశాలన్నీ ఏం చేయాలి? అందుకని ఈ దేశాలు దానికి అంగీకరించం కదా. మొత్తం అంతా ఉక్రెయిన్కి, రష్యాకి దోచిపెడితే మా సంగతి ఏంటి, మరి మేము కూడా మీకు ఆయుధాలు ఇచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అడ్డం తిరిగారు. అందుకనే వాళ్ళు అండ చూసుకొని జెలెన్స్కీ ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి లేచి వచ్చేసారు. ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ ల్యాబీ అంటే ఆయుధ ల్యాబీ, నువ్వు ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపేస్తే మరి ఉక్రెయిన్ యుద్ధం కోసం మేము తయారు చేసినటువంటి ఆయుధాలన్నీ మా దగ్గర కుట్టలబడి ఉన్నాయి, అవి మేము ఎవరికి అమ్ముకోవాలి, అందుకని నువ్వు యుద్ధాన్ని కొనసాగిస్తావా లేదా అంటే చచ్చినట్టుగా మళ్ళీ మేము ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నాం అని చెప్పేసి అదే నోటితో ట్రంప్ చెప్పాడు. ఒకసారి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చిన తర్వాత మరి యుద్ధాన్ని ఆపేయమని చెప్పేసి పుతిన్ ఎట్లా డిమాండ్ చేస్తాడు? అందుకనే ఆ యుద్ధం కాదు, బ్లాక్ సీలో నల్ల సముద్రంలో నౌకలు ఫ్రీగా వెళ్ళడానికి వీలుగా ముందు ఒప్పందం చేసుకోండి అని చెప్పేసి పరువు కాపాడుకోవడానికి ఆ ఒప్పందాన్ని తీశాడు. ఆ ఒప్పందానికి కూడా దానికి కూడా మేము ఒప్పుకుంటాము, కాకపోతే మా షరతులు అంగీకరించాలని చెప్పేసి పుతిన్ డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని అమలు జరిపేటువంటి స్థితిలో లేడు కనుక నాకు కోపం వస్తుందని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ఇది అగ్రరాజ్యం వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే ఒక అధోగతిలోకి అమెరికాని ట్రంప్ నెడుతున్నాడు తన విధానాలతో అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకొకటి సార్, అంటే ఒక్కొక్క దేశ ప్రయోజనాలు ఆలోచించేటప్పుడు ఒక పెద్దన్న అగ్రరాజ్యం కనుక మీరన్నట్టు భారత్లా కొన్ని విషయాల్లో ప్రతి దేశం తలొగ్గే పరిస్థితి ఉండొచ్చు. కానీ మీరన్నట్టు ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కో దేశానికి సమస్య వచ్చేటప్పుడు సానుకూల దేశాలన్నీ ఏకమైనప్పుడు అమెరికా ఇలాంటి ధోరణితోనే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు రష్యా, యూరోపియన్ కంట్రీస్, భారత్, ఇలా కొన్ని దేశాలు సానుకూల దేశాలు, ఇవన్నీ ఒక్కతాటిపైకి వస్తే కనుక ఇది ట్రంప్కి కాస్త ఎదురు దెబ్బగానే ఉంటుంది కదా. డెఫినెట్ గా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మీద ఆంక్షలు విధించి రష్యా నుంచి ఎవరు చమురు కొనుగోలు చేయకూడదని గడిచిన 3 సంవత్సరాలుగా ఆంక్షలు పెట్టారు కదా. ఆంక్షల్ని మన దేశం ఉల్లంఘించింది. మాకు నీ ఆంక్షలకు ఏం సంబంధం లేదు, మేము గతంలో రష్యాతో మేము సత్సంబంధాలు కలుగున్నామని చెప్పేసి పెద్ద మొత్తంలో రష్యా నుంచి మన దేశము చమురు దిగుమతి చేసుకుంది. అదే విధంగా చైనా కూడా దిగుమతి చేసుకుంది. మీ ఆంక్షలు మేము ఖాతరు చేయం, కావాలంటే మా రూబుల్స్ లో మేము ఇస్తాం, మా యువాన్లో మేము ఇస్తాము, రూబుల్స్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు, మా రూపాయల్లో మేము ఇస్తాము, మీ రూబుల్స్ తీసుకుంటామని చెప్పేసి మన దేశం దాన్ని ఖాతరు చేయలేదు. ఏం చేసింది ఈ 2 దేశాలని? అమెరికా ఏమీ చేయలేకపోయింది. ఏదో మీరు చేశారు కనుక మేము ఏదో అంగీకరిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడింది తప్ప భారతదేశం మీద, చైనా మీద ఏ చర్యలు తీసుకోలేకపోయింది కదా. ఇదే పరిస్థితి తెగేదాకా లాగితే అన్ని దేశాలు కనుక అలాగే ఉండేట్లయితే అప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? అది సమస్య. అదే అంటున్నా, 2 అలయన్సెస్ మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ టైమ్ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకి కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏర్పడదు అని లేదు, అలయన్స్ ఏర్పాటుకైతే ఒక అవకాశం అయితే ఇస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇంకొకటి సార్, ఇప్పుడు డెఫినెట్ గా మీరు చూడండి, ఇటీవల వచ్చినటువంటి కొన్ని వార్తల ప్రకారం ఒకవేళ ఉక్రెయిన్ లో శాంతి స్థాపక పీస్ కీపింగ్ ఫోర్సెస్ కనుక ఏర్పాటు చేయాల్సి వస్తే దానిలో మీరు కూడా ఉంటారా అని చైనా వాళ్ళని అడిగారట, ఐరోపా వాళ్ళు. మరి ఐరోపాలో ఉన్నటువంటి నాటో కూటమి చైనాకి పక్కా వ్యతిరేకం అయినా గాని అమెరికా అనుసరిస్తున్నటువంటి వైఖరి చూసిన తర్వాత వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ ఏమో రేపు అమెరికా లేదా రష్యా వాళ్ళు ఒకటై ఐరోపా దేశాలకు కనుక ముప్పు తీసుకొచ్చేట్లయితే దాన్ని ఎదుర్కోగలిగింది ఎవరు అని చూసుకున్నప్పుడు వాళ్ళకి చైనా కనిపించింది. అందుకని మీరు కూడా పంపిస్తారా ఉక్రెయిన్ కి సైన్యాన్ని అని చెప్పేసి అడిగినట్టుగా వార్తలు వచ్చాయి. సరే, దాని మీద వాళ్ళు ఏమి స్పందించలేదు అనుకోండి, అవసరమైనప్పుడు స్పందిస్తారు. కానీ అటువంటి పరిస్థితి వస్తే మరి ఐరోపా అనేటువంటిది అమెరికా చేతిలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమెరికాకి ఎక్కడ కాలు మోపడానికి ఎక్కడ అవకాశం ఉందనేది ప్రశ్న. అందుకని ట్రంప్ తెగేదాకా లాగుతాడని నేను అనుకోవట్లేదు. ఇలాగే అదిరించి బెదిరించి పిచ్చి మాటలు మాట్లాడి దారికి తెచ్చుకోవడానికి లేదా తనకున్నటువంటి ఆర్థిక బలం, మిలిటరీ బలాన్ని చూపించి కొన్ని దేశాలను లొంగ తీసుకోవడానికి ఇలాంటి